చెప్పేసి 185 అంట సూపర్ మార్కెట్ తెచ్చాను. 99. క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, 190 బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్ మాత్రం. బీన్స్ అన్నీ ఉన్నాయి, యాపిల్స్, టమాటాలు, కివీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అంజీరా ఉంది, రూపాయ, అన్నీ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కున్నాను. అన్నీ షాంపూలు మామూలుగా చెప్పడం అయితే జనాలు ఊరిస్తారండి. మీరు 250 కొనండి, 100 రూపీస్ ఆఫర్ అన్నారు. సరే మా వాళ్ళందరూ సరే కొందాము, వెళ్దాము, చూద్దామంటే అన్నీ కొన్నామండి. కొన్ని బిల్ వేసిన తర్వాత మాత్రం ఆఫర్స్ ఏం లేవంట. ఆఫర్స్ ఏం లేవు, మేము తీసేసాము, ఆన్లైన్ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు 250 కొంటే 100 తగ్గుద్దంటే మనకి ఎవరైనా 150 పడుతుంది కదా అని ఆశతో కొంటారు కదా. వాళ్ళు అట్లా చూడండి, బిజినెస్ టెక్నిక్ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారండి జనాలు. ఇది సూపర్ మార్కెట్, అన్నీ ఉన్నాయి. వాటిపైన ఆఫర్లు ఉన్నాయని చెప్తారు కానీ ఆఫర్స్ లేవు, ఏం లేవండి, ఏ ఆఫర్లు లేవు. అన్నీ ఆయిల్, అన్నీ ప్రతి ఐటెం దొరకనేమో మనకి, కానీ బయట కంటే డబల్ రేట్లు ఉన్నాయి. మనం ఏదో ఆఫర్స్ ఉన్నాయనే కదా వచ్చాము, మంచిగా కావాల్సినవన్నీ కొనొచ్చని. ఇక్కడికి వస్తేనేమో ఆఫర్స్ లేవంటున్నారు అన్నీ కొన్న తర్వాత. ఇక్కడేమో ఈ సెక్షన్ పాలు, పెరుగు, ఈ కార్న్స్, స్వీట్ కార్న్స్, పొటాటో చిప్స్ అన్నీ డిఫరెంట్గా అన్నీ పెడుతున్నారు. ఇది స్వీట్ కార్న్స్, ఇక్కడ చూడండి గింజలు, మొలకెత్తిన గింజలు, ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు.